నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఎవరైనా సరే క్రీస్తును నమ్మడం ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని పొందగలరు. అలాగే శిలువ మీద ఆయన మరణించడం ద్వారా లభించే విమోచన భాగ్యాన్ని కూడా పొందగలరు. క్రీస్తుతోనూ ఆయన వాక్కుతోనూ మన సహవాసం ఉన్నంతకాలం ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం కొనసాగుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి ఉన్న వచనాలలో యేసు తన శరీరము రక్తం గురించి 4 సార్లు మాట్లాడాడు. తానే నిజమైన ఆహారం అని, వాటిని తిని త్రాగువారు మాత్రమే నిత్య జీవమునకు వారసులు అవుతారు అని దేవుడు సెలవిచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలలో యేసు జీవించుచున్న వాక్యంగా చెప్పబడింది. అంతేకాక యేసు తన గురించి తాను జీవాహారం నేనే అని చెప్పాడు. మత్తయి సువార్త 4:4లో చెప్పినట్లు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనం ఆయన శరీరమును తినుచున్నాము అనగా ఆయనతో జీవిస్తూ దేవుని వాక్కును స్వీకరించి ఆయన మాటకు విధేయులవుతున్నామని అర్థం. నిత్య జీవం కేవలం ఆయన శరీరమును తిని రక్తమును త్రాగిన వారికి మాత్రమే ప్రాప్తిస్తుంది. దానికి ఆయనను పూర్తిగా విశ్వసించడమే. యోహాను సువార్త 6వ అధ్యాయం 27 మరియు 40 వచనాలలో యేసు మనకు క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. అది తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చాడు. యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసి దేవుని యందు పూర్తి విధేయులై సత్యమైన వాక్యమును మనలను మనం ప్రతిష్ఠించుకుని ప్రభురాత్రి భోజన సంస్కారమును శ్రద్ధాశక్తులతో ఆచరించినప్పుడు మరలా ఆయన మనలను కొనిపోవడానికి రానయ్యున్నాడు అని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు సాగుతూ క్రైస్తవునిగా ఈ లోకంలో అనేక మందికి మార్గదర్శకంగా ఉండగలిగితే మన కోసం సజీవ యాగంగా సమర్పించుకున్న దేవుని గూర్చి అనేక మందికి తెలియపరిచినట్లే. ఆమేన్.